డీఎస్సీ ప్రకటించమని బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్లిన డీఐఎఫ్ఐ నాయకులు డీఎస్సీ అభ్యర్థులపై దురుసుగా వ్యవహరించి అరెస్టు చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి మెగా డీఎస్సీ ప్రకటిస్తానని ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తుంది. నేను వింటాను, నేను కన్నాను, నేను చూశానని ఇప్పుడేమంటున్నారు? నేను వినను, నేను చూడను అంటున్నారు. ఇది ఒక బదిర ప్రభుత్వం, ఇది ఒక కుంటి ప్రభుత్వం, ఇది ఒక చెవిటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కళ్ళు చెవులు తెరిపించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రజల మీద ఉన్నది. ఈరోజు మీరు అందరూ ఇక్కడ వేల మంది ఈరోజు విజయవాడకు చేరుకున్నారు. మీరు చేరుకోకుండా ఎక్కడికక్కడే అరెస్టులు చేసి ఈ ఊళ్ళో ఉన్నటువంటి ట్రక్కులు చాలలేదు, బస్సులు చాలలేదు, ఆటోలు చాలలేదు, చివరికి పోలీసులు కూడా తొలిసిపోయి వాళ్ళు మీ పక్కన కూలబడ్డారు. ఏ రకమైనటువంటి శక్తి పోరాటం, నారీ శక్తి పోరాటం ఇదే. ఈ నారీ శక్తిని ఆపటం ఎవరి వల్ల కాదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. పిల్లలకు జన్మనిచ్చేటువంటి తల్లి, పిల్లల్ని పోషించేటువంటి తల్లి ఈ రోజు అపర కాళికలాగా వచ్చిందనంటే ఆ ప్రభుత్వానికి మూడేట్టే అని అర్థం. అందుకే వీళ్ళ శాపాలు కావాలా, వీళ్ళ వరం కావాలా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు వరం కోసం మహిళలు ఎదురు చూడటం లేదు. మహిళల యొక్క శాపమా, మహిళల యొక్క వరమా ఆయన తెలుసుకోవాలి. అది ఆయన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఈ రోజు వరకు అంగన్వాడీల భవిష్యత్తుకు సంబంధించిన ఉద్యమం, రేపటి నుంచి ఇది జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుకి సంబంధించిన ఉద్యమంగా మారబోతుంది. ఇది ఆయన గుర్తించాలి. 5వ తేదీ నుంచి మీరందరూ విధుల్లో చేరాలని కలెక్టర్లు ఇచ్చారు హుకుం. చేరకపోతే టర్మినేట్ చేస్తామంటున్నారు. 5వ తేదీ తర్వాత మీరు టర్మినేట్ చేస్తే ఈ ప్రభుత్వమే టర్మినేట్ అయిపోద్ది. ఆ విషయం కూడా మర్చిపోవద్దు. లక్షలాది మంది రోజు పార్టీలకు అతీతంగా నేను అడుగుతున్నాను, మీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబాల వాళ్ళు చేయటలేదా సమ్మె? మీ నాయకుల ఇళ్లలో ఉండాలి చేయటలేదా సమ్మె? మీ ఎమ్మెల్యేలు వచ్చి, మీ అధికార ప్రతినిధులు వచ్చి చాలా న్యాయమైంది డిమాండ్ అని చెప్పలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి మీ ఎమ్మెల్యేల మాట వినరు, మీ అధికార ప్రతినిధుల మాట వినరు, మీ ప్రజాప్రతినిధుల మాట వినరు, మీ కుటుంబ సభ్యుల మాట వినరు. ఎవరి మాట వింటారండి మీరు? ఎవరి మాట వింటారో చెప్పండి. అదానీ అంబానీ మాట వింటారా? లేకపోతే ప్రపంచ బ్యాంకు మాట వింటారా? లేకపోతే ఢిల్లీలో ఉన్న మోడీ మాట వింటారా? ఆయనకు వీళ్ళు తప్ప ఇంకెవరు కనపడరు. ఢిల్లీ ప్రభుత్వం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఉన్నది. ఈరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి 2300 మించి ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం. ఈ ఐసీడీఎస్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. మోడీ దీని మీద ఏం మాట్లాడడం. ఆయనకి ఈరోజు అయోధ్యలో రామ మందిరం తప్ప ఇంకే రాజకీయం కనపట్టలేదు. ఎందుకంటే రామ మందిరం పెడితే అందరూ రామ భక్తులు. మన భవిష్యత్తు సంబంధం లేకుండా దేవుడి పేరు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నాడు. మనం ఒకటే చెబుతున్నాం, దేవుడిని రాజకీయాల్లోకి లాగబాకండి. దేవుడు అందరివాడు. ఎవరు ఏ దేవుడిని పూజించాలా, ఎక్కడికి పోవాలి, ఏది పవిత్రం అనేది ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. వ్యక్తిగతమైన విషయం. ఈరోజు మతాన్ని తీసుకొచ్చి రాజకీయాలకు ముడిపెట్టి మీ ఉద్యోగాల గురించి అడగబాకండి, ధరల పెరుగుదల గురించి అడగబాకండి, జీతభత్యాల గురించి అడగబాకండి. మీరు రామరాజ్యం చేసుకుంటూ కూర్చోండి. నేను మాత్రం అక్కడ ఢిల్లీలో కూర్చొని అంబానీ అదానీలకు సేవ చేస్తానంటున్నాడు మోడీ. ఆ మోడీ సేవలో ఇక్కడ మన ముఖ్యమంత్రిగా తరించిపోతున్నాడు. ఢిల్లీ నుంచి ఆజ్ఞ లేనిది ఈయనేమి చేయడు. ఇక్కడ ఇంత లక్షల మంది మొరపెట్టుకుంటూ ఉంటే, 23 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే మీరు కనపడక వినపడక ఏం పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వానికి హృదయం ఉందా లేదా, దీనికి మనసు ఉందా లేదా, వీళ్ళు మనుషులేనా అని చెప్పిన ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఇంతటి దేన పరిస్థితి ఎక్కడ లేదు దేశంలో. ఇంతకన్నా మంచిగా చాలా రాష్ట్రాల్లో ఎక్కువ జీతాలు ఉన్నాయి. పక్కన ఉన్న తెలంగాణలోనే మనకన్నా 2000 ఎక్కువ ఉంది. తెలంగాణ కన్నా 1000 ఎక్కువ ఇస్తారని వాగ్దానం చేశావు. ఇప్పుడేమన్నాడు? ఎప్పుడో పెంచేశావు. నాకు ప్రభుత్వం ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఈ అడ్వర్టైజ్మెంట్ చూశాక జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో టైం మిషన్ ఉందని అనుమానం వచ్చింది. 2018 జులైలో జీతాలు పెంచితే నేను అధికారంలోకి వచ్చి జీతాలు పెంచారంటున్నాడు. అంటే 2018గా ముఖ్యమంత్రి కలగంటున్నాడా లేకపోతే నిద్రపోతున్నాడా అర్థం కావట్లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి టైం మిషన్ ఉందేమో, అన్ని ఆయన ఖాతాలోనే వేసేసుకుంటున్నాడేమో. అది అంటే చేసిన వాగ్దానం వీళ్ళు ఏం అడుగుతున్నారు? ఏమన్నా అరిచేతులు వైకుంఠం తెచ్చి పెట్టమని అడుగుతున్నారా? నువ్వు చెప్పి వాగ్దానం చేశావు. ఇచ్చిన మాట నిలబెట్టుకోమన్నాడు. మాట తప్పను మడమ తెప్పను అన్న ముఖ్యమంత్రి ఈ రోజు మాట తప్పి ఈరోజు అన్యాయం చేస్తా ఉన్నాడు. అందుకనే
మాట మీద నిలబడండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. లేకపోతే మీకు ఏ గుణపాఠం చెప్పాలో ప్రజలు ఆ రకం గుణపాఠం చెప్తారని చెప్తున్నాను. ఈరోజు అంగన్వాడీలు 1,00,000 మంది 1,06,000 మంది ఉండొచ్చు. ఈ పోరాటం అంగన్వాడీలదే కావచ్చు. ఈ పోరాటానికి లక్షల కోట్ల మంది తెలుగు ప్రజల మద్దతు ఉన్నది